ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత పక్కకు వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. అనారోగ్యంతో మరణించిన బావమరిది జోగనపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు కేసీఆర్ వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. జోగనపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. తండ్రి కేసీఆర్ రాకను గమనించిన కవిత ఆయనకు ఎదురు పడకుండా వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తండ్రి కూతుళ్ల మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత దూరం పెరిగిందో ఈ ఘటన స్పష్టం చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కేసీఆర్ గతంలో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తాను కేసీఆర్ను తండ్రిగా గౌరవిస్తానని, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విధానాలను, వైఫల్యాలను ఖచ్చితంగా విమర్శిస్తానని కవిత గతంలో స్పష్టం చేశారు. తండ్రి కేసీఆర్ ను చూసి కూతురు పక్కకు తప్పుకున్న వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు టిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత పక్కకు వెళ్లిపోవడం ప్రజెంట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనారోగ్యం కారణంతో మరణించినటువంటి కేసీఆర్ బావమరిది జోగినిపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు కేసీఆర్ వచ్చిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జోగినిపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. తండ్రి కేసీఆర్ రాకను గమనించిన కవిత ఆయనకు ఎదురు పడకుండా వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత తండ్రి కూతుళ్ల మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంతో దూరం పెరిగిందో ఈ ఘటన చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కేసీఆర్ గతంలో కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తాను కేసీఆర్ ను తండ్రిగా గౌరవిస్తానని, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విధానాలను, వైఫల్యాలను ఖచ్చితంగా విమర్శిస్తానని కవిత గతంలో స్పష్టం చేసినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. తండ్రి కేసీఆర్ ను చూసి కూతురు పక్కకు తప్పుకున్న వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎప్పుడు సమయం దొరికినా కూడా అటు కేసీఆర్ ని కావచ్చు, కేటీఆర్ ని పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అధ్యక్షురాలుగా కవిత విమర్శలు చేసినటువంటి విషయం కూడా మనకు చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రజెంట్ ఏదైతే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ కేసీఆర్ వచ్చినటువంటి సమయంలో కవిత కేసీఆర్ ని చూడడం జరిగింది. చూసిన తర్వాత వెంటనే ఆయనకు ఎదురు పడకుండా, కేసీఆర్ కి ఎదురు పడకుండా కవిత వెళ్లిపోయినటువంటి విజువల్ మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అంటే తండ్రి కూతుళ్ల మధ్య వివాదాలు ఎంత స్థాయికి చేరుకున్నది అనేది కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో కూడా చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.